యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో చేరి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. మరి అట్లాగే ఈ వార్షికోత్సవ వేడుకలో దేవుని వాక్యమును పంచుకోవడానికి నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు ఎలీషన్ గారికి, వారి కుటుంబానికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆదుర్పల్లిలో ఉన్నటువంటి స్థానిక సంఘం అంతటికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభములు, దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈ సంఘమును దీవించి ఆశీర్వదించి విస్తరింపజేసి వర్ధిల్ల చేయునుగాక. ప్రియులరా, నేను చూసిన విశ్వాసులు ఇప్పుడు ఎవరు కనబడట్లా, చాలా తక్కువ మంది కనబడుతున్నారు. మరి ప్రత్యేకంగా చిత్తలూరు నుంచి అబ్రామయ్య గారు వచ్చున్నారు, వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నెర్నూరు నుంచి కుటుంబాలు ఇక్కడ కనబడుతున్నాయి, వారికి వందనాలు. అలాగే చేజర్ల నుంచి రాహేలమ్మల కుటుంబానికి, నాకు సుపరిచితులైనటువంటి జ్ఞాపకం ఉన్నటువంటి వాళ్ళందరికీ వందనాలు తెలియజేస్తున్నారు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము నిర్గమకాండము 25వ అధ్యాయం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఆదుర్పల్లిలో మీరు మీ నామ ఘనత కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సంఘములో ఈ మందిరము నిర్మాణము జరిగి నాయన 17 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి ఈ తరుణములో కృతజ్ఞతలు చెల్లించడానికి ఏర్పాటు చేసిన ఈ కూడికలో బహుదినముల తర్వాత మీ పక్షముగా నిలబడడానికి అల్పుడనైన నాకు మీరు ఇచ్చినటువంటి అవకాశం కొరకై కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, ఇక్కడ నిలబడుతున్నటువంటి నేను మాట్లాడే ప్రతి మాట మీదై ఉండునట్లు నన్ను మీ స్వాధీనంలో పెట్టుకోండి. అలాగే సంఘం వింటూ ఉండగా సంఘానికి వినగల చెవి, గ్రహించే మనస్సు, పాటించే జీవితాలను దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, దేవుని యొక్క వాక్యంలో మనము చదువుకున్న వాక్య భాగము నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనంలో దేవుని మందిరము నిర్మించబడవలసిన అవసరము ఏమిటి అనే విషయాన్ని గురించి దైవజనుడు మాట్లాడడం ప్రారంభించారు. దేవుడు దైవజనుడైనటువంటి మోషేతో మాట్లాడడం ప్రారంభించాడు. మనమందరము ఇక్కడ కూడుకున్నాం. ఈ మందిరం కట్టబడింది, మందిరములో దేవునిని ఆరాధిస్తూ ఉన్నాం. అసలు మందిరము ఎందుకు కట్టబడాలి? మందిరం లేకపోతే దేవుణ్ణి ఆరాధించలేమా? మందిరం లేకుండా దేవునిని ఆరాధించడం వీలు పడదా? అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మందిరము యొక్క ఆవశ్యకత ఏంటి? దీనిని గురించి ఇవాళ మీతో కొద్ది నిమిషాలు వాక్యాన్ని పంచుకుంటాను. జేమ్స్ పాస్టర్ గారు ఏమో పాటల కంటే వాక్యం ఎక్కువ ఉండాలని చెప్పినాడు. అంటే నాకు పర్మిషన్ ఇచ్చినాడు. 2 గంటలు వాళ్ళు పాట పాడారు, నువ్వు 2.5 గంట అయినా వాక్యం చెప్పు అని నాకు పర్మిషన్ ఇచ్చినాడు. ఆయన మాటని మీరకుండా నేను కూడా ఫాలో అవుతాను ఆయన్ని. అట్టే అని చెప్పేవాళ్ళందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియులరా, దేవుని మందిరం అనేటువంటి ఆలోచన దేవుని గ్రంథంలో ఎలా ప్రస్తావించబడింది? నేను ఇందాక చెప్పినట్లు మందిరం లేకుండా దేవుణ్ణి ఆరాధించలేమా? మందిరం లేకపోతే దేవుని సన్నిధిలో కూడుకోలేమా? మందిరం లేకపోతే అది ఆరాధన కాదా? మరి దేవునిని ఆరాధించడానికే మందిరం అయితే అసలు మందిరం యొక్క నిర్మాణం కాక మునుపు ప్రజలు దేవునిని ఆరాధించలేదా? ఆ కాలంలో ఉన్నటువంటి వారు దేవునిని ఎరుగలేదా? ఇలాంటి ప్రశ్నల్ని
మనం ఇవాళ జ్ఞాపకం చేసుకుంటూ దేవుని చిత్తమైతే వాటికి జవాబును వెతికేటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం. ప్రియమైనటువంటి వారలారా, పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిసారి దేవుని మందిరము అనే పదం ఎక్కడ కనబడుతుంది అని గమనించినట్లయితే ఆదికాండము 28వ అధ్యాయములో దేవుని మందిరము అనే పదాన్ని మొదటిసారి మనం అక్కడ గమనిస్తాం. ప్రియులారా, ఆదికాండము 28వ అధ్యాయములో మనము ఆ మాటలను చూద్దాం. ఆదికాండము 28వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. 16 నుంచి చూద్దాం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయెను అనుకుని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాతిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. చాలు ప్రియులారా, దేవుని మందిరము అనే పదం ఆదికాండము 28వ అధ్యాయములోనే మొట్టమొదటిసారి బైబిల్లో మనం చూస్తాం. అంతకుముందు ఎక్కడా దేవుని మందిరము అనే పదమే కనబడదు. అసలు దేవుని మందిరము అనే పదమును చెప్పిన వాడెవరు? దేవుని మందిరము అనే ఆలోచనని దేవుడు ఎవరికి కలిగించాడు అని గమనించినట్లయితే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుకు కలిగినటువంటి 2 కుమారుల్లో చిన్నవాడైనటువంటి యాకోబు. ఈ యాకోబు తన తండ్రి గారిని తన అన్నగారిని మోసగించి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు బెయేర్షెబా నుంచి, అనగా దేవుడు ఏ స్థలములో అయితే ఉండమని చెప్పాడో ఆ స్థలములో నుంచి, ఎక్కడి నుంచి అయితే వచ్చేయమని చెప్పాడో తిరిగి ఆ స్థలానికి వెళ్ళిపోతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక చోట రాత్రి పడుకుని నిద్రపోతూ ఉండగా దేవుడు దర్శనమందు యాకోబును దర్శించినప్పుడు దేవుని లేఖనములో తెలియజేస్తున్నాడు, అతనికి మధ్యరాత్రులు ఆ కలలో చూస్తూ భయమేసి నిద్ర తెలిసి వాక్యమును గురో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా, ఈ స్థలము ఎంతో భయంకరము. చాలు, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు అని చెప్పారు. ఎవరున్నారంట ఆ స్థలంలో? దేవుడు ఉన్నాడు, యెహోవా ఉన్నాడు. నిశ్చయముగా యెహోవా ఈ స్థలములో ఉన్నాడు. రెండవది ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో మరొకసారి మనం చూద్దాం. చదవండమ్మా. ఇది దేవుని మందిరమే. ఈ స్థలము ఎంతో భయంకరము. ఈ స్థలం ఎట్లాంటిదంట? భయంకరము. ఒకటి, అక్కడ ఏం చెప్తున్నాడంట? దేవుడు ఉన్నాడు. రెండవది, ఆ స్థలము చాలా భయంకరమైనటువంటి స్థలము. ఎందుకు భయంకరమైంది దేవుని మందిరం? దేవుడు ఉన్నటువంటి స్థలము ఎందుకు భయంకరమవుతుంది? దేవుడు ఉంటే దీవెనే కదా. హల్లెలూయా. మనమందరం దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాము. దేవుడు ఉంటే దీవెన కదా ఉండాలా. దేవుడు ఉన్నటువంటి స్థలము ఎందుకు భయంకరముగా మారింది? ఆయనకి ఎందుకు భయంకరమని అనిపించింది? ఆయన అంటున్నాడు, చదువుమా తర్వాత మాటలో, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని చెప్పాడంట. కొన్ని విషయాలు అక్కడ చెప్తున్నాడు. ఒకటి, ఇది ఇక్కడ దేవుడు ఉన్నాడు. రెండవది, దేవుడు ఉన్నటువంటి ఈ స్థలము భయంకరమైనటువంటి స్థలం. ఎందుకు భయంకరమైనటువంటి స్థలముగా కనబడిందంట యాకోబుకి? ఎందుకు కనబడిందంటే, యాకోబు దేవుని చిత్తమునకు విరుద్ధముగా బ్రతుకుతున్నవాడు. హల్లెలూయా. నువ్వు దేవుని చిత్తమునకు అనుకూలముగా బ్రతికినట్లయితే నీకు ఎలా అనిపిస్తుందంటే
దావీదు కనిపించినట్టు అనిపిస్తుంది. 23వ కీర్తనలో అంటున్నాడు కదా దావీదు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేయగోరుచు ఉన్నాను అని చెప్పాడు. ఎందుకంటే దావీదు దేవునికి అనుకూలముగా బ్రతికాడంట. వాక్యంలో చెప్తున్నాడు, దేవుడు అంటాడు, నా హృదయానుసారుడు దావీదు అంటున్నాడు. దేవునికి అనుకూలముగా బ్రతికేటువంటి వారందరికీ దేవుని మందిరము సమాధానము కలుగజేసేటువంటి స్థలమైతే, దైవ విరుద్ధముగా బ్రతుకుతున్నటువంటి ప్రజలందరికీ దేవుని మందిరము భయంకరముగా కనబడుతుంది. హల్లెలూయా. అందుకని మీరు చూసినట్లయితే చాలామంది మందిరానికి రమ్మని చెప్తా ఉంటే మళ్ళీ వస్తాం సార్ అని అంటారు. మా పెనుబర్తి సంఘంలో ఒక ఆయన ఉండేవాడు, పేతురు గారని. ఆయన్ని పేరేమో పేతురు. ఆయన నేను వెళ్ళి మందిరానికి రండయ్యా అని అడిగినప్పుడల్లా, సార్ ఇప్పుడల్లా రాలేను సార్ నేను అనేవాడు. ఎందుకు రాలేవు అని అంటే, నాకు కొన్ని ఉన్నాయి సార్, అవి వదిలేసి వస్తాను అనేవాడు. అవి ఉంటే ఏంటంట, దేవుని మందిరం భయంకరముగా కనబడుతుంది. హల్లెలూయా. నీలో పాపం ఉన్నంత వరకు దేవుని సన్నిధికి రావడానికి నువ్వు భయపడతావు. పాపం ఉన్నంత వరకు దేవుని సన్నిధి అంటే నీకు భయం కనబడుతుంది. నీ హృదయంలో భయం, నీ జీవితంలో భయం, నీ యొక్క కుటుంబంలో భయం, ఎక్కడ చూసినా సరే భయమే కనబడుతుంది. ఎందుకంటే నీ జీవితము, నీ కుటుంబము, నీ సన్నిధి అంతా కూడా పాప పంకిలమైపోయినటువంటి కారణము చేత దేవుని నివాస స్థలములోనికి నువ్వు వెళ్ళాలంటే భయపడతావు. కానీ నీలో పాపం లేకపోతే ఎలా ఉంటుందంట దేవుని సన్నిధి? ఇందాక దైవజనులు స్తుతి ఆరాధనలో చక్కటి చరణం పాడాడు, పచ్చిక బయలులాగా ఉంటుందంట. హల్లెలూయా. పచ్చిక బయలులాగా ఉంటుందంట దేవుని యొక్క సన్నిధి. ఎందుకు దేవుని సన్నిధి ఆయనకి పచ్చిక బయలైందంటే, దేవునికి అనుకూలంగా బ్రతుకుతూ ఉన్నాడు. దేవునికి అనుకూలంగా బ్రతుకుతూ ఉన్నాడు. నీ జీవితం ఎట్లుందో ఒకసారి ఆలోచించి. దేవునికి అనుకూలంగా ఉంటే పచ్చిక బయలే దేవుని సన్నిధి. ఆదివారమే కాదు, ఏ రోజు రమ్మన్నా వచ్చేస్తాం మందిరానికి. హల్లెలూయా. ఎందుకంట అది దేవుని యొక్క సన్నిధి సమాధానము కలిగించేటువంటి స్థలముగా కనబడుతుంది. మనకు సంతోషాన్ని ఇచ్చేటువంటి స్థలముగా కనబడుతుంది. మనకు సంతోషం ఎక్కడ ఉంటుందో అక్కడ పరిగెత్తుకొని వెళ్ళిపోతాం. దేవుని సన్నిధిలో సంతోషం వెతుక్కునేటువంటి వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడతాడు. అందుకనే దేవుని వాక్యములో భక్తులు అంటూ ఉన్నాడు కదా, ఇదిగో యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో తృష్ణగొనుచున్నది అంటాడు. ఆయనకేమంట దేవుని మందిర ఆవరణాలు చూడాలని అంత ఆశ? దేవునికి అనుకూలముగా బ్రతుకుతున్నాడు. హల్లెలూయా. దేవునికి అనుకూలముగా బ్రతుకుతున్నాడు. నువ్వు దేవునికి అనుకూలముగా బ్రతికినట్లయితే దేవుని సన్నిధి నీకు పచ్చిక బయలే. దేవుని సన్నిధి చిరకాలము నివసించే నివాస స్థలమే. దేవుని సన్నిధి చూస్తే నీకు తృష్ణగుంటావు, నువ్వు ఆరాటంతో పరిగెడతావు. యాకోబు అంటున్నాడు, ఈ స్థలము ఎంతో భయంకరము. రెండోది ఆయన అంటున్నాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఇదేంటంట, మొట్టమొదటిసారి బైబిల్ గ్రంథంలో దేవుని మందిరం అనే పదం ఇక్కడే కనబడుతుంది. అంతకుముందు 27 అధ్యాయాల్లో ఎక్కడ బైబిల్లో దేవుని మందిరం అనే పదము మనకు కనబడదు. ఆ భాగంలోనికి తర్వాత వద్దాం. మూడోదిగా ఆయన చెప్తున్నటువంటి మాట, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే. గవిని అంటే ఊరి దగ్గర పెద్ద గేట్లు పెడతారు కదా, దాన్ని ఏమంటారు? గవిని అంటారు. ఊరి గవిట్లో అని చెప్తుంటారు పెద్దోళ్ళు. ఊరి గవిని యొద్ద అంటే ప్రవేశ ద్వారము అని అర్థం. హల్లెలూయా. ప్రవేశ ద్వారం. ఎక్కడికి ప్రవేశ ద్వారం అంటే దేవుని మందిరము పరలోకానికి ప్రవేశ ద్వారం. అందుకనే ఆయన అంటున్నాడు, ఇదిగో పరలోకపు గవిని ఇదే. దేవుని మందిరానికి వచ్చిన వాడు ఎక్కడ ప్రవేశిస్తున్నాడంట? పరలోకములో ప్రవేశిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
దేవుని మందిరములో అడుగుపెట్టినటువంటి వాడు పరలోకము యొక్క గవినిలో అడుగు పెడుతూ ఉన్నాడు, ప్రవేశ ద్వారములో అడుగు పెడుతూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి, దేవుని యొక్క మందిరములోనికి వెళ్ళడానికి నీకు అనుమతి దొరికింది. పరలోకంలోనికి వెళ్ళడానికి నీకు డోర్స్ తెరవబడ్డాయి. హల్లెలూయా, తలుపులు తెరవబడ్డాయి. వాక్యంలో ఈ మాట చెప్పి ఆయన అంటున్నాడు, ఆ స్థలానికంట బేతేలు అని పేరు పెట్టాడంట. ఇది తెలుగు పదం కాదు, హెబ్రీ పదం ఇది. బేత్ అంటే ఇల్లు అని అర్థం. బేత్ అంటే ఇల్లు, ఏల్ అంటే దేవుడు, బేతేల్ అనగా దేవుని ఇల్లు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బేతేల్ అంటే ఏంటంట? దేవుని ఇల్లు. ఇక్కడ ఎవరు ఉంటారంట? దేవుడు ఉంటాడు. దేవుని నివాస స్థలం, దేవుడు నిరంతరము ఉండేటువంటి ప్రదేశం ఇది. దేవుని ఇంటిలోనికి నువ్వు వెళుతున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు అంట? దేవుని ఇంటిలోనికి వెళుతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ఆదివారం నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళిపోయేటప్పుడు, దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు ఎవరింట్లోకి వెళ్తున్నావు అంట? నువ్వు దేవుని ఇంటిలోనికి వెళుతూ ఉన్నావు. దేవుడు నిన్ను తన ఇంటిలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆ ఇంటిలోనికి వెళుతున్నటువంటి నిన్ను దీవించి పంపించడానికి నిన్ను లోపలికి పిలుస్తూ ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఆదరించువాడు, ఆయన ధైర్యపరచువాడు, దుఃఖమును లేకుండా చేయవాడు, కన్నీటిని తుడిచేటువంటి వాడు, బలపరచువాడు, స్థిరపరచువాడు, పరిస్థితులను మార్చగలిగినటువంటి వాడు. ఇదిగో ఏ పరిస్థితుల్లో నువ్వు ఈ గుమ్మములోనికి అడుగుపెట్టినా సరే ప్రతి పరిస్థితిని మార్చి నిన్ను సమాధానముగా బయటకు పంపించగలిగినటువంటి దేవుని ఇంటిలోనికి నువ్వు అడుగు పెడుతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్తున్నామంటే ఆచారం కోసం వెళ్ళట్లా. మనం దేవుని మందిరానికి ఆచారం కోసం వెళ్ళట్లా. దేవుని మందిరంలో మన ప్రతి ఆలోచనను ఎరిగినటువంటి ఆయన దగ్గర పరిష్కారము కొరకు దేవుని సన్నిధిలోనికి వెళుతూ ఉన్నాం. హల్లెలూయా. నువ్వు అడుగు పెట్టేటువంటి ఈ స్థలంలో ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు నీ పరిస్థితులన్నిటి విషయమై నీతో మాట్లాడి నీకు జవాబిచ్చి ఆనందింపజేసి ఆదరించి బయటకు పంపించేటువంటి దేవుని గృహంలోనికి వస్తూ ఉన్నావు. ఎవరింటికి పోయినా సంతోషంగా తిరిగి వస్తామో లేదో తెలియదు, కానీ దేవుని ఇంటికి వెళ్తే సంతోషంగా తిరిగి వస్తాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చెప్పలేని పదం ఒకటి ఉంది. అదేంటో తెలుసా? నా చేత కాదు అని చెప్పలేడంట దేవుడు. హల్లెలూయా. దేవుడు చెప్పలేని పదం ఏంటో తెలుసా? నా చేత కాదు అని దేవుడు చెప్పలేదంట. పాస్టర్ గారి ఇంటికి వెళ్తావు, నువ్వు నీకు అవసరమైనటువంటి సహాయాన్ని పాస్టర్ గారిని అడిగితే నా దగ్గర లేదండి, చేయలేను అని పాస్టర్ గారు చెప్పొచ్చు. లేకపోతే మీ ఊర్లో బాగా ధనవంతుడైనటువంటి వారింటికి వెళ్తే అమ్మ ప్రస్తుతం నువ్వు అడిగింది నా దగ్గర లేదు అని నీతో చెప్పొచ్చు. లేకపోతే ఒక అధికారి ఇంటికి వెళితే అమ్మ నీ పని చేయగలిగేటువంటి అధికారము నాకు లేదు అని చెప్పొచ్చు. ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఇది నా వల్ల కాదు అని చెప్పొచ్చు. ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు కూడా నా వల్ల కాదు అని చెప్పొచ్చేమో, కానీ నా వల్ల కాదు అని చెప్పలేనటువంటి వాడు దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఆయన ఇంట్లోకి వెళ్తున్నావు. ఆయన ఇంటిలో అడుగు పెడుతూ ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? గుమ్మము దగ్గర నువ్వు అడుగు పెట్టక మునిపే నీ అవసరతను ఎరిగినటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఎలీషా ప్రవక్త అనేటువంటి ఒక దైవజనుడు, మీ పాస్టర్ ఎలీషా ప్రవక్త గారు, బైబిల్లో ఒక ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఎలీషా ప్రవక్త అనేటువంటి ఒక దైవజనుని ఇంటిలోనికి ఒక ఆవిడ వెళ్తూ ఉందంట. ఆయన శిష్యుడు ఒక ఆయన అక్కడ కూర్చొని ఉంటే, ఇదిగో ఆ షూనేమీయురాలు నా ఇంట్లోకి అడుగు పెట్టబోతూ ఉన్నది, ఆవిడకి ఏం కావాలనో దేవుడు నాకు మరుగు చేసి ఉన్నాడు, కానీ ఆవిడ ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏమి కావాలో ముందుగా నువ్వు వెళ్ళి కనుక్కొనిరా అని సేవకుని పంపించాడు. హల్లెలూయా. మనకు చేతకావు చాలా విషయాలు, కానీ దేవుడు అంటాడు నేను చేయలేనిది ఏది లేదు. అబ్రహాముతో మాట్లాడుతుంటాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా, నేను చేయలేదంటూ ఏదైనా ఉంటుందా అని అంటాడు. అలాగే యెర్మీయా గ్రంథంలో మాట్లాడుతుంటాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా.
ప్రియమైనటువంటి వారలారా, అసాధ్యము అని చెప్పలేనటువంటి ఆయన దగ్గరికి మనం వెళుతూ ఉన్నాం. ఆదివారం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, శుక్రవారం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, మధ్యలో ప్రార్థన కూటాలు జరుగుతున్నప్పుడు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నేను చేయలేను అని చెప్పలేనటువంటి దేవుడి దగ్గరికి మనం వెళుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, స్థిరమైనటువంటి నిశ్చయతతో జవాబు పొందే వెళతాం ఇక్కడి నుంచి. హల్లెలూయా. దేవుని మందిరం అంటే అది. అందుకనే యాకోబు అంటున్నాడు, నిశ్చయముగా ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఈ స్థలము దేవుని యొక్క నివాస స్థలము, ఇది దేవుని మందిరము, పరలోకానికి ఎంట్రన్స్ గేట్ ఇది. ఇక్కడికి వచ్చినటువంటి వాడు ఎవడు కూడా సమాధానం లేకుండా వెళ్ళేటువంటి అవకాశమే లేదు. మరి ఈ 28వ అధ్యాయానికి ముందు దేవుని మందిరం అనే పదమే లేదు కదా. బైబిల్లో 28వ అధ్యాయానికి ముందు దేవుని మందిరము అనే పదమే లేదు. మరి వాళ్ళందరూ దేవుణ్ణి ఆరాధించలేదా? వాళ్ళందరూ ప్రభువుని స్తుతించలేదా? స్తుతించారు. బలిపీఠమును కట్టి దేవునిని స్తుతించారు. హల్లెలూయా. ఏం కట్టారంట? బలిపీఠమును కట్టి. వాక్యంలో మనం చదువుతున్నాం, అబ్రహాం అంట బలిపీఠమును కట్టి దేవునిని ఆరాధించాడు. అలాగే నోవహు గారు బలిపీఠమును కట్టి దేవునిని ఆరాధించారు. అంతకు ముందున్నటువంటి ఆదాము యొక్క 2 కుమారులైనటువంటి కయ్యోను, హేబేలులు బలిపీఠమును కట్టి దేవునిని ఆరాధించారు. మొట్టమొదటిసారి బైబిల్ గ్రంథములో దేవుని మందిరము అనే పేరు ఇక్కడ వినబడితే, అక్కడ దేవుడు రాత్రి అతనితో కనబడినటువంటి విధానమును బట్టి ఆయన అన్నాడంట, తను ఏ రాయినైతే తల కింద పెట్టుకొని తలగడగా పెట్టుకొని నిద్రపోయాడో ఆ రాయిని లేపి నిలబెట్టి దాని మీద నూనె పోసి వాక్యంలో చెప్తున్నాడు, ఇదిగో నా దేవుడు నన్ను నేను వెళుతున్నటువంటి మార్గం అంతటిలో కాపాడి, నేను ఉన్నటువంటి రోజులన్నిటిలో నాకు కావలసినటువంటి భోజన పదార్థములన్నిటినీ దయచేసి మరలా తిరిగి క్షేమముగా ఇక్కడికి రప్పించినట్లయితే నేను నిలబెట్టినటువంటి ఈ రాయి, ఈ స్తంభము దేవుని మందిరం అవుతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదువుదాం ఒకసారి ఆ మాటలను. 20వ వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారము, ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. హల్లెలూయా. దేవుని మందిరాన్ని గురించి ఆయన చెప్తున్నాడు, నేను వెళుతున్నటువంటి మార్గం అంతట్లో నాకు తోడుగా ఉండి, తినడానికి భోజనం, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చి మరలా సురక్షితంగా నన్ను ఇక్కడికి తిరిగి తీసుకుని వస్తే యెహోవా నాకు దేవుడు అవుతాడు. నేను రాయిగా నిలిపినటువంటి ఈ స్తంభము ఏమవుతుందంట? దేవుని మందిరముగా మారుతుంది. అంతేకాదు, నేను సంపాదించినటువంటి ప్రతి రూపాయిలో 10వ భాగము ఎవరికి ఇస్తానో. మీరు గమనించినారా? బైబిల్ చదివితే దేవుని మందిరము అని కనబడ్డ ప్రతి చోట 10వ భాగము అనే పదం కూడా కనబడుతుంది. హల్లెలూయా. ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే యాకోబు మాట్లాడినటువంటి పదం అది. యాకోబు మాట్లాడిన పదం త్రూఅవుట్ బైబిల్, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చదివితే దేవుని మందిరము అని కనబడ్డ ప్రతి చోట ఇంచుమించు 10వ భాగము అనే పదం కూడా కనబడుతుంది. అయితే ఈ యాకోబు తన ఊరు వదిలిపెట్టి మామగారింటికి వెళ్ళిపోయాడు. 20 సంవత్సరాల తర్వాత మళ్ళా రిటర్న్ వచ్చాడు. మందిరం కట్ల. స్తంభం దగ్గరికి వచ్చినాడు, బలిపీఠం మీద బలి నర్పించాడు, ఆరాధించాడు, కానీ మందిరము కట్టలేదు. మందిరము కట్టలేదు. మనం చాలామంది అంతే, మొక్కుబళ్ళు మాత్రం బ్రహ్మాండంగా చేస్తాం, చాలా బాగా మొక్కుబళ్ళు చేస్తాం. కానీ మొక్కుబడు తీర్చుకోవడంలో అందరికంటే అనుకుండేది మనమే.
వాక్యంలో ఏమంటాడు తెలుసా? మొక్కుబడి తీర్చుకొనకుండా ఉండడం కంటే మొక్కుకొనకుండా ఉండడమే మేలు. యాకోబు గారు మొక్కుబడి చేసుకున్నాడు, అదే కదా చెప్పాడు, మొక్కుబడి చేసుకొనెను అని చెప్పాడు. యాకోబు గారు వెళ్ళాడు, 16 సంవత్సరాలు ఒక ఆయన దగ్గర పనిచేశాడు, ఇంకొక 4 ఏళ్ళు ఇంకొక ఆయన దగ్గర పనిచేశాడు. ఇదిగో ఇవన్నీ పూర్తయిపోయి 20 ఏళ్ళ తర్వాత తిరిగి మళ్ళా అదే ప్లేస్కి వచ్చాడు. ఆ బేతేలులో నిలబడి దేవునికి బలి నేర్పించాడు, బలిపీఠం కట్టాడు. కానీ ఇదిగో నేను ఇక్కడ మందిరం కట్టిస్తానన్నాను, మందిరం కట్టించలేదు. రెండవది నా దశంభాగం దేవునికి ఇస్తానన్నాను, ఇవ్వలేదు. చాలా మంది క్రైస్తవుల పరిస్థితి ఇదే ఈ రోజున. మొక్కుబళ్ళు మాత్రం చాలా ఘనంగా ఉంటాయి, తీర్చుకునేటప్పుడు మాత్రం ముఖం చాటేస్తాం. ఆయన పరిస్థితి అదే. సరే, ఆయన మందిరం కట్టలేదు. ఆయన మందిరం కట్టకుండా ఆయన్ని దేవుడు ఇశ్రాయేలు అని పేరు మార్చి మరీ తీసుకొచ్చాడు. ఆ జనాంగాన్ని అంతటిని ఐగుప్తుకు తరలిస్తే దేవుడు ఎంత కనికరం కలిగిన వాడంటే 70 మందిని 25 లక్షల మందిని చేసినటువంటి ఘనుడు మన దేవుడు. హల్లెలూయా. దేవుడు విస్తరింపజేయడం అంటే, దేవుడు ఆశీర్వదించడం అంటే ఇలాగే ఉంటుందంట. 70 మందిని 25 లక్షల మందిని చేసినటువంటి ఘనుడు మన దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ 25 లక్షల మందిని ఆ ఐగుప్తు దేశం నుంచి మరలా ఎక్కడికి తీసుకురావాలంట? బేతేలుకు తీసుకొని రావాలి. హల్లెలూయా. ఎక్కడైతే దేవుని మందిరం ఉంటుందని చెప్పారో, ఎక్కడైతే దశంభాగం ఇస్తానని చెప్పాడో, ఎక్కడైతే నేను నిలిపిన స్తంభము దేవుని మందిరం అవుతుందని చెప్పాడో, ఆ మందిరం దగ్గరికి ఆ 25 లక్షల మందిని తీసుకొచ్చి దేవుని ఆరాధించేటట్లు చేయాలి. బయలుదేరారు 25 లక్షల మంది. అరణ్యంలోనికి సీనాయి అనే కొండ దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు వారితో మాట్లాడుతూ వాళ్ళతో చెప్పాడు, ఇదిగో వీళ్ళందరూ నా కొరకు ఒక మందిరమును నిర్మించాలా, ఎందుకంటే ఇది వీళ్ళ ముత్తాత నాకు చేసిన మొక్కుబడి అన్నాడు. హల్లెలూయా. చదువుతారా ఆ మాటని? నిర్గమకాండము 25వ అధ్యాయం. నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలా. ఆజ్ఞ బతిలాడ్డంలో దేవుడు ఏం చెప్తున్నాడంట? నిర్మించాలా. ఎందుకో తెలుసా? ఎప్పుడో చెప్పిళ్ళాడు యాకోబు గారు, ఈ స్తంభాన్ని మందిరము చేస్తాను. నేను మిమ్మల్ని వదిలిపెట్టానా? యాకోబుని 20 సంవత్సరాలు వదిలిపెట్టానా? లేదు. ఆయన అడిగినట్లే తినడానికి భోజనం ఇచ్చాను, కట్టుకోవడానికి వస్త్రాలను ఇచ్చాను. ఐగుప్తుకి తీసుకెళ్ళాను, అక్కడ మిమ్మల్ని ఏమైనా వదిలేసానా? అక్కడ మిమ్మల్ని అభివృద్ధి చేసి 25 లక్షల మందిని చేసి మీ అందరికీ తినడానికి, భోజనము, ఉండడానికి స్థలము, కట్టుకోవడానికి వస్త్రములను నేను ఇచ్చాను. ఇదిగో మీరిప్పుడు చేయవలసినటువంటి పని ఏంటంటే ఈ స్థలములోనికి వచ్చి ఈ మందిరమును కట్టాలి. హల్లెలూయా. అందుకని మీరు నా దగ్గరకు వచ్చి మందిరమును కట్టాలి. ఎక్కడంట? ఎందుకు చెప్తున్నాను? నేను వారిలో నివసించున్నట్లు. హల్లెలూయా. నేను వారిలో నివసించున్నట్లు. దేవుని మందిరం ఎందుకంటే మనలో ఎవరు ఉండడానికంట? దేవుడు ఉండడానికి. హల్లెలూయా. చాలా దగ్గరలో మీరు గమనించినట్లయితే దేవాలయాలు ఊరి వెలుపల కడతారు. దేవాలయాలు ఎక్కడ కడతారు? ఊరి వెలుపల కడతారు. కానీ చర్చి మాత్రం ఊరి మధ్యలో ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అన్నాడు, నేను వారి మధ్యలో నివసించున్నట్లు. దేవుడు మన మధ్యలో నివసించడమే దేవుని మందిరం. అందుకనే ప్రకటన గ్రంథంలో అంటాడు, దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది. వారాయనకు ప్రజలయ్యందురు, వారాయనకు ప్రజలయ్యందురు. ఆనంద ఆనంద ఆనందమే, ఆనంద ఆనంద ఆనందమే.
నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. దైవ నివాసం ఎక్కడ ఉండాలంట? మనుష్యులతో కూడా ఉంది. హల్లెలూయా. వాక్యంలో చెప్తున్నాడు, దేవుడు తన ప్రజల మధ్యలో నివసించడానికి ఆయన అడుగుతున్నాడు, నా కొరకు ఒక మందిరమును మీరు నిర్మించండి అన్నాడు. హల్లెలూయా. దేవుడు మన మధ్యలో నివసించడానికి మందిరము. అయితే మందిరములో ఏముంటుంది? మందిరములో ఏముంటుంది? అంతకుముందు మందిరాలు లేవు. మొదటిసారి మందిరం కట్టమని దేవుడే అడుగుతున్నాడు. అంతకుముందు గుడారాలు ఉన్నాయి, అంతకుముందు బలిపీఠం ఉండింది, ప్రజలు నివసించే గుడారాలు ఉన్నాయి, కానీ దేవుడు నివసించేటువంటి స్థలము లేదు. బలిపీఠము కట్టారు, బలి నర్పించారు, ఆరాధించారు, అయిపోయింది. కానీ దేవుడు అంటున్నాడు, నేను మీతో పాటే మీ మధ్యలోనే ఉండాలనుకుంటూ ఉన్నాను కనుక మీరు నాకు మందిరము కట్టండి. ఆ మందిరములో ఏముంటాయి? ఎవరుంటారు? దేని కొరకు ఆయన ఈ మాట చెప్తున్నాడు? చదువుదాం ప్రియులరా, చదువుదాం. 25వ అధ్యాయం నిర్గమకాండం 25వ అధ్యాయం 10వ వచనం. వారు తుమ్మకర్రతో నాకొక మందసమును చేయవలెను, దాని పొడుగు 2 మూరలున్నర, వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. ఇప్పుడు ఒక్క నిమిషం, దాని కిందకి వెళ్ళిపోయి అది ఎందుకో ఆ మందసం ఎందుకు కట్టమన్నాడో ఒకసారి మనము చూద్దాం ప్రియమైనటువంటి వారులారా. 21వ వచనం చూద్దాం. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలెను, అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్యలో నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పేదను. హల్లెలూయా. మందిరం ఎందుకంటే మందసం పెట్టడానికి. హల్లెలూయా. మందిరం ఎందుకంట? మందిరంలో ఇంకేం ఉండవు. మందిరంలో 3 భాగాలు. ఆ కాంపౌండ్ వాల్ అయిపోయిన తర్వాత పరిశుద్ధ స్థలం. దీనిలో 2 భాగాలు కనబడుతున్నాయి కదా, ఇది ఒకరు ఎత్తుగా, అది కొంచెం డౌన్గా. ఈ 2 భాగాల్లో అది పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఏం ఉంచాలని దేవుడు చెప్తున్నాడంటే, నేను మిమ్మల్ని తయారు చేయమన్నాను కదా ఒక మందసము, ఆ మందసము ఈ అతి పరిశుద్ధ స్థలంలో. ఆ మందసములో ఏముంటాయి? ఆ పెట్టెని ఎందుకు తయారు చేయమన్నారు? 2.5 అడుగుల పొడుగు, 1.5 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల ఎత్తుతో ఎందుకు తయారు చేయమన్నారు అంటే, దేవుడు తన చేతితో రాసినటువంటి 10 ఆజ్ఞలు కలిగినటువంటి 2 రాతి పలకల్ని మోషే చేతికిచ్చి, ఆ పలకల్ని ఆ పెట్టెలో పెట్టి ఆ పెట్టెకు మూతేసి దాన్ని తీసుకెళ్ళి అతి పరిశుద్ధ స్థలమైనటువంటి దేవుని మందిరములో ఉంచాలి. హల్లెలూయా. మందిరం మందసం కోసమే. హల్లెలూయా. మందసం అంటే దేవుని వాక్యము. హల్లెలూయా. మందసంలో ఏమున్నాయంట? మోషే గారికి దేవుడు తన స్వహస్తాలతో రాసిచ్చినటువంటి 10 ఆజ్ఞలు ఉన్నటువంటి పలకలు. ఎవరన్నా చెప్తారా 10 ఆజ్ఞలు ఇప్పుడు అడిగితే? డౌట్. అయ్యే దేవుని సన్నిధిలో దేవుడు పెట్టుకోండి, వీటికే ప్రాధాన్యత. ప్రియులరా, మందసం దేవుని వాక్యానికి సాదృశ్యమైతే వాక్యములు అంటుంది, మందిరాలు మందసం కోసమైతే మందిరము వాక్య పరిచర్య కొరకై ఉండాలి. హల్లెలూయా. మనుషుల కొరకు కాదు మందిరాలు, దేవుని మందసము కొరకు మందిరము. హల్లెలూయా. మందసములో ఏముంటుందంట? దేవుని వాక్యం ఉంటుంది. దేవుని వాక్యం ప్రకటించబడినటువంటి మందిరము ఉండడానికి వీల్లేదు ప్రియమైనటువంటి వారులరా. మందసము లేనటువంటి మందిరములు అక్కర్లేదు. హల్లెలూయా. మందసము లేనటువంటి మందిరములు అక్కర్లేదు. ఈ రోజున దేవుని వాక్యం తప్ప మిగిలిన అన్ని జరుగుతాయి మందిరంలో. ఇప్పుడు అయ్యగారు చెప్పినారు కదా, పాటలు పాడుతూ ఉండమంటే సాయంత్రం దాకా కూడా పాడుతారు. వాక్యం చెప్పడానికి లేసానా కొంతమంది, చెప్పండి
మెల్లిగా చెయ్యటపోతుంది. ఎందుకు వచ్చినాం మనం? ఆయన ఏం చెప్తాడంట? 21వ వచనంలో మనం చూస్తున్నాం కదా, నేను నీకు ఇచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలను, అక్కడ నేను నిన్ను కలుసుకొని. ఎవరు కలుస్తున్నారంట మనల్ని? ప్రభు మనల్ని కలుస్తున్నాడు. ఆయనే వచ్చి నిన్ను కలిసేటువంటి స్థలం అతి పరిశుద్ధ స్థలం. హల్లెలూయా. ఆయన వచ్చి నువ్వు ఎలా బ్రతకాలో చెప్పేటువంటి స్థలం అతి పరిశుద్ధ స్థలం. అందుకనే వాక్యంలో చూస్తున్నాము, అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము నుండి శాసనములు గల మందసము మీద ఉండు 2 కెరూబుల మధ్యలో నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము నీకు ఆజ్ఞాపించే సమస్తమును నీకు చెప్తాను. నువ్వు ఎలా బ్రతకాలో, దేవుని కొరకు ఎలా నమ్మకముగా ఉండాలో, దేవునికి అనుకూలుడుగా ఎలా ఉండాలో, దేవునికి సాక్షిగా ఎలా ఉండాలో, దేవుని ఎదుట యథార్థముగా ఎలా ఉండాలో నేర్పించేటువంటి స్థలము దేవుని మందిరము. హల్లెలూయా. దేవుని మందిరంలో దేవుడు నివాసం ఉంటాడు. దేవుడు నివాసం ఉండడంతో పాటు దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఉంటుంది. ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనందరి హృదయాలు కదిలించబడినట్లుగా దేవుడు మనము నడవవలసిన విధానమును మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అందుకనే వాక్యంలో చెప్తున్నాడు, ఈ స్థలంలో నిశ్చయముగా యెహోవా ఉన్నాడు. దేవుడు ఇక్కడ ఉన్నాడు. రెండోది ఇక్కడ ఏముందంట? దేవుని వాక్యము ఉన్నది. దేవుని వాక్యము ఉన్నది. మూడోదిగా దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉండేటప్పుడు ఇలా మోషే గారు గుడారాన్ని కట్టించారంట. ఏం కట్టించారంట? గుడారాన్ని. బిల్డింగులు లేవు. ఇదిగో మనకు మంచి బిల్డింగ్ ఇచ్చారు దేవుడు ఇక్కడ. స్తోత్రం. హల్లెలూయా. ఇట్లాంటి బిల్డింగులు లేవు. ఈ బిల్డింగ్ కట్టడానికి ముందు నేను ఇక్కడికి వచ్చినాను, ఓ చిన్న గుడిసె ఉండింది. హల్లెలూయా. ఒక చిన్న గుడిసె. ఆ గుడిసెలోనే అందరం కూర్చొని ఆరాధన చేసుకునేవాళ్ళం. ఆరాధన అయిపోయిన తర్వాత ఆ గుడిసె ముందే కూర్చొని భోజనం చేసేవాళ్ళం. ఆరాధన అయిపోయి భోజనం చేసిన తర్వాత మళ్ళీ పడుకునేది కూడా ఆ గుడిసెలోనే. ఇప్పుడు దేవుడు చక్కటి మందిరాన్ని ఇచ్చాడు మనమందరం కూర్చొని దేవుణ్ణి ఆరాధించడానికి. హల్లెలూయా. కానీ ఈ మందిరములో నిశ్చయముగా ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడు. రెండవదిగా దేవుని వాక్యము. దేవుని వాక్యము. మూడవదిగా ఈ మందిరం అంట, ఈ గుడారం వేసుకున్నాడు కదా మోషే గారు మొట్టమొదట. ఈ గుడారము కొంతకాలం అయిపోయిన తర్వాత కనుమరుగైపోయింది. ఎందుకు కనుమరుగైపోయిందో చెప్తాను. కనబడకుండా పోయింది గుడారం. ఆ గుడారం తీసివేయబడింది. ఎందుకు తీసివేయబడిందంటే అక్కడ షిలోహులో దేవుని మందిరము లేదా గుడారం ఉన్నటువంటి స్థలములో అంట దేవునికి విరోధమైన కార్యములు జరగడం ప్రారంభించాయి. హల్లెలూయా. ఆ యాజకుని యొక్క కుమారులు దేవుని మందిరమును పాడు చేస్తున్నటువంటి పరిస్థితిని చూసి దేవుని మందసాన్ని అంట పట్టుకెళ్ళిపోయారంట శత్రువులు వచ్చి. హల్లెలూయా. శత్రువులు వచ్చి పట్టుకెళ్ళిపోయారు. మందసం లేదు ఇప్పుడు గుడారంలో. ఏం లేదంట? మందసం లేదు. మందసం లేదు కాబట్టి దేవుడు అన్నాడు ఈ గుడారం కూడా అవసరం లేదు. ఎందుకంటే మందసం పెట్టడానికే గుడారం, మందసం పెట్టడానికే మందిరం. ఇప్పుడు మందసమే లేనప్పుడు గుడారం అవసరము లేదు. ఈ మందసం ఫిలిష్తీయులు తీసుకెళ్ళిపోతే దేవుడు వాళ్ళని భయపెట్టి మరలా ఫిలిష్తీయుల దేశంలో నుంచి ఇంకొకరి ఇంట్లో చేర్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనంట తన ఇంటి దగ్గర ఒక గుడారమును పెట్టి ఆ గుడారంలో తన కుమారుడే యాజకుడిగా దాన్ని భద్రంగా చూసుకోమని పెట్టి ఆ ఇంటిలో దేవుని యొక్క నిబంధన మందసాన్ని బహు జాగ్రత్తగా చాలా సంవత్సరాలు కాపాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంచుమించు 100 ఏళ్ళు కాపాడాడు అనుకోండి. హల్లెలూయా. ఇంచుమించు
సౌలు రాజు పరిపాలన చేసినటువంటి 40 సంవత్సరాల కాలము. అంతకుముందు ఇశ్రాయేలు ప్రజలు ఈ షిలోహులో నుంచి దేవుని యొక్క మందసం వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి కాలం, సమూయేలు కాలం అంతా, సౌలు రాజు కాలం అంతా ఈ గుడారంలో మందసానికి గుడారం లేదు, మందసం గుడారం బయట ఉంది. షిలోహులో మందిరము తీసేశారు, షిలోహులో మందిరము గుడారము తీసేశారు. ప్రియులారా, ఎక్కడైతే దేవుని మందిరములో దేవునికి మహిమకరమైన కార్యములు జరుగుతాయో ఆ మందిరములని ఎవ్వరూ ఏమీ చేయలేరు. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని మందిరములో దేవుణ్ణి మహిమపరిచేటువంటి కార్యములు జరుగుతూ ఉన్నంత కాలం మందిరాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే అది దేవుని చేత నిర్మించబడింది. దేవుడు ఉండేటువంటి స్థలము, దేవుని వాక్యము నిలిచి ఉండే స్థలము. ఆయనకు విరోధంగా వెళ్ళగలిగినటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, హల్లెలూయా. ఒకవేళ గుడారం తీసివేయబడుతుందన్నా, ఒకవేళ మందిరము కనుమరుగైపోతుందన్నా, పరిచర్య కనుమరుగైపోతుందన్నా కారణం ఏమిటో తెలుసా? ఇదిగో ఏలీ యొక్క కుమారులైనటువంటి హోఫ్నీ, ఫినెహాస్ వంటి వారు చేసిన క్రియలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను అక్కడ జరుగుతూ ఉన్నాయి. అందుకనే గుడారం ఏమైపోయిందంట? కనుమరుగైపోయింది. హల్లెలూయా. చాలా రోజులు అయిన తర్వాత, దావీదు రాజు అయిన తర్వాత ఆయనకు మనసులో ఒక ఆలోచన పుట్టింది. హల్లెలూయా. ఏంటో తెలుసా? మనకు అన్ని విషయాలు చెప్పేది మందసం కదా. అన్ని విషయాలు ఎవరు చెప్తారు మనకు? వాక్యం. ఈ మందసం కదా. మందసం ఎక్కడో ఉండడం ఏంటి? మందసం మన దేశంలో, మన మధ్యలో. అందుకే కదా దేవుని నివాసము మనుషులతో కూడా ఉండాలని కదా మందిరం కట్టించమన్నాడు. ఇప్పుడు ఆ మందసము మన దగ్గరికి రావాలని దైవజనుడైనటువంటి దావీదు ఎక్కడో ఉన్నటువంటి మందిరాన్ని తీసుకొచ్చి, మందసాన్ని తీసుకొచ్చి తన ఇంటి ప్రక్కనే ఒక గుడారం వేసి, ఆ గుడారంలో మందసానికి ఒక స్థానాన్ని ఏర్పరిచి అక్కడ దేవునిని ఆరాధించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోపల ఒక సంఘటన జరిగింది, చిన్న సంఘటన. అదేంటంటే ఆ మందసాన్ని మోసుకొని వస్తా ఉంటే వచ్చేటప్పుడు బండి మీద తెచ్చినారంట. దేని మీద తెచ్చారు? బండి మీద తెచ్చారు. బండి మీద మోసుకొస్తా ఉంటే ఎద్దులంట కాలు జారి పడిపోతే మందసాన్ని బండిని నడుపుతున్నటువంటి వజ్జా అని ఒక ఆయన చేయి జాపి పట్టుకున్నాడంట. ఆయన చనిపోయినాడు. దావీదుకు భయం వేసింది. ఈ మందసాన్ని తాకినోడే చచ్చిపోయినాడంటే దీన్ని తీసుకెళ్ళి నా ఇంటి పక్కన పెట్టుకోవాలనుకుంటున్నాను, నేనేమైపోతానో అని అనుకున్నాను. ఇటువంటి చాలా మంది ఉంటారు. చర్చి మీ ఇంటి పక్కన కట్టు. సార్ మా ఇంటి పక్కన వద్దు సార్ చర్చి, దాన్ని నిలబడిపోతే మేమందరం పాడైపోతాం. దేవుని నిలబడితే దీవెనగా ఉంటాం కానీ పాడవడం ఏంటమ్మా. హల్లెలూయా. దేవుని నిలబడితే దీవెనగా ఉంటాం. ఆయన చల్లటి నీడలో క్షేమము ఆశీర్వాదంగా ఉంటాం. ఇదిగో మా ఇంటి వెనకాల చర్చ్ ఉంటుంది, ఇంటి ముందర నేను ఉంటాను. హల్లెలూయా. దేవుని నీడలో క్షేమంగా ఉంటాం, ఆశీర్వాదంగా ఉంటాం. చాలామంది అంటుంటారు, వద్దండి మా ఇంటి పక్కన వద్దండి, నీడబడితే బాగుండదండి. నీడబడేటువంటి స్థలాలు చాలా చీప్గా ఇచ్చేస్తుంటారు కొంతమంది, ఎందుకంటే అక్కడ ఇంకెవరు ఉండరు అనుకోని. కానీ మనం ఉందాం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం పొందుదాం దేవుని యొక్క దీవెనలు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అనుకున్నాడు, ఇదిగో నేను తీసుకెళ్ళిపోయి మా ఇంటి పక్కన పెట్టుకుంటే నాకేమైపోద్దో అనుకుని మందసాన్ని ఎక్కడైతే కాలు జారే ఎద్దులు ఆ ఊర్లో ఒకరింట్లో పెట్టేసి, ఇక్కడ పెట్టుకో బాబు, మేము మళ్ళీ వచ్చి తీసుకెళ్తాం అని చెప్పాడంట. 3 నెలలే. ఎన్ని నెలలు? 3 నెలల కాలంలో ఆ ఒబెదెదోము అనే ఇంటి వాడిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. మందసం ఉంది, మందసం ఎవరింట్లో పెట్టారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, నీ జీవితంలో వాక్యం ఉంటే, నీ కుటుంబంలో వాక్యం ఉంటే, నీ సంఘములో వాక్యం ఉంటే వర్ధిల్లుతూనే ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వర్ధిల్లడం లేదంటే కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో వాక్యం లేదని అర్థం, నీ కుటుంబంలో వాక్యం లేదని అర్థం, నీ సంఘంలో వాక్యం లేదని అర్థం. అందుకే సంఘం వర్ధిల్లడం లేదు. వాక్యం ఎక్కడుంటుందో అక్కడ మనం వర్ధిల్లుతాం. ఒబెదెదోము ఇంట్లో మందసం తీసుకెళ్ళి పెట్టారంట. అతను దీవించబడ్డాడు. ఇది చూసి ఇరుగు పొరుగు వాళ్ళందరూ దావీదు దగ్గరికి వెళ్ళారంట. దావీదు గారు, ఆ మందసాన్ని మా ఇంట్లో పెట్టకూడదా 4 రోజులు
అని అన్నాడు. ఉంది కదరా అక్కడ ఉంచండి, దాంతో మీకేంటి ఇప్పుడు ప్రాబ్లం? లేదు లేదు దావీదు గారు, మా ఇంటి దగ్గర పెట్టండి 4 రోజులు. ఎందుకని? ఆడు దీవించబడుతున్నాడు, మన ఇంటికి వస్తే మనం కూడా. దావీదు గారు ఎంక్వైరీ చేసినాడు. అందరూ వచ్చి ఒకరి తర్వాత ఒకరు మా ఇంట్లో పెట్టండి అని అడుగుతున్నారు. ఏం జరుగుతుందిరా ఊర్లో అని అడిగితే అప్పుడు చెప్పారంట, ఆ వెబుదోము 3 నెలల్లోనే బాగా ఆస్తిపరుడైపోయాడు, దీవించబడు. అవునా, అట్లయితే మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం మందసాన్ని. దావీదు హల్లెలూయా, మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం మందసాన్ని, మన ఇంటి పక్కన పెట్టుకుందాం అనుకొని ఈసారి దేవుని సేవ చేసేటువంటి యాజకులందరినీ పిలిచి, పోయినసారి మా ఇంటికి తీసుకొస్తుంటే ఇలా ఆటంకం జరిగింది కదా, ఈసారి ఆటంకం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఆయన అన్నాడు, నువ్వు ఫిలిష్తీయుల ఆచారం ప్రకారం దేవుని మందసాన్ని తీసుకొచ్చావు ఇక్కడికి. ఎవరి ఆచారం ప్రకారం అంట? ఏంటి ఫిలిష్తీయుల ఆచారం అంటే? మందసాన్ని ఫిలిష్తీయులు దొంగిలించుకుని వెళ్ళిపోయారు కదా. దేవుడు ఆ ఊర్లో ఉండే వాళ్ళందరికీ గడ్డలు వచ్చేటట్టు చేశాడంట. సెగ్గడ్డలు వచ్చేసినాయి ఒళ్ళంతా, అందరికీ బాగాలేదు దేశంలో ఉండే వాళ్ళందరికీ. అప్పుడు ఈ మందసాన్ని వాళ్ళ ఊరికి పంపించేద్దాం అని 5 సర్దారులు నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళు 5 బంగారు గడ్డలు 5 బంగారు పందికొక్కుల్ని తయారు చేసి ఒక పెట్టెలో పెట్టి దేవుని నిబంధన మందసం ముందు దాన్ని పెట్టి ఈ 2 పెట్టెల్ని బండెక్కిచ్చారంట. ఏమెక్కిచ్చారు చెప్పండి? బండెక్కిచ్చి పంపించే సంస్కృతి యేసయ్యది కాదు. హల్లెలూయా, యేసయ్యది కాదు. ఇప్పుడు దావీదు కూడా ఎలా తీసుకొచ్చాడంటే మొదటిసారి బండెక్కించి తీసుకొచ్చాడు. యాజకులు చెప్పారంట, బండెక్కించి తీసుకొచ్చేటువంటి సంస్కృతి దేవునిది కాదు, యెహోవా దేవుని అలా తీసుకురాకూడదు. మరి ఎలా తీసుకురావాలో తెలుసా? ఇదిగో దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ యాజకులు వాళ్ళ భుజాల మీద మోసుకొని రావాలా. హల్లెలూయా. మర్చిపోయినావా దావీదు? ఐగుప్తు దేశం నుంచి వచ్చేటప్పుడు ఎర్ర సముద్రం దాటుతున్నప్పుడు, ఇదిగో యోర్దాను నది దాటుతున్నప్పుడు మందసాన్ని భుజాల మీద మోసుకొచ్చారు యాజకులు. అడుగు పెడితే యోర్దాను నీళ్లు గడ్డగట్టేసినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భుజాల మీద మోయడానికే మందసానికి ఉంగరాలు కర్రలు పెట్టింది, బండి మీద పెట్టడానికి కాదు. నువ్వు క్షేమంగా ఉండాలంటే, దేవుని సన్నిధిలో కూర్చోవాలంటే, దేవుని దీవెన పొందాలంటే నువ్వు మందసాన్ని దైవజనుల చేత భుజాన మోయించుకొని తీసుకుని రావాలా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే దీవించబడతావు. ఈసారి దావీదు యాజకులను పిలిచి వాళ్ళ భుజాల మీద మందసాన్ని పెట్టి మోసుకుంటూ దేవుని ఎదుట తాను నాట్యం ఆడుతూ బహు ఆర్భాటముగా దేవుని సన్నిధిని తీసుకొచ్చి తన ఇంటి ప్రక్కన పెట్టుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆశీర్వదించబడ్డాడు. కొద్ది రోజులు అయిన తర్వాత దావీదుకు డౌట్ వచ్చింది. ఏంటంటే, నేనేమో మంచి ఇంట్లో ఉంటున్నా, నా దేవుడేమో డేరాల్లో ఉంటున్నాడు, టెంట్లలో షామియానా కింద ఉంటున్నాడు. నేనేమో దేవదారుమయమైనటువంటి ఇల్లు కట్టుకొని ఉన్నాను. ఇది మంచిదేనా అని ఆయనకు అనిపించింది. హల్లెలూయా. మీరు ఎప్పుడన్నా అనుకున్నారా, మా ఇల్లు బాగుండాయి, దేవుని మందిరం బాగుందా లేదా అని ఎప్పుడు అనుకున్నారా? మా ఇంట్లో నీట్గా టైల్స్ వేసి పెట్టుకున్నాం, దేవుని మందిరంలో గచ్చు పగిలిపోతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? మా ఇంట్లో ఏసీ పెట్టుకున్నాం, దేవుని మందిరంలో ఫ్యాన్లు కూడా చెడిపోయినాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? దావీదు మనస్సు అది. హల్లెలూయా. దావీదుకి 24 గంటలు దేని మీద ధ్యాస అంట? మందిరం మీద ధ్యాస. హల్లెలూయా. మందిరం అంటే ప్రాణం దావీదుకి. అందుకని ఇదిగో దేవుని యొక్క మందసం గుడారాల్లో ఉంది, నేనేమో మంచి ఇంట్లో ఉంటున్నాడు, ఇదే నాకు బాగా అనిపించట్లేదే అని నాలాంటి ఒక దైవజనుడిని పిలిచి, నాతాను ప్రవక్త పేరు, ఆయన పిలిచి, నేను దేవునికి ఒక మందిరం కట్టాలనుకుంటున్నాను అన్నాడంట. హల్లెలూయా. నాతానికి చాలా సంతోషం వేసింది. అట్టాకి కట్టేయి అన్నాడు. ఎవరు? ఏ దైవజనుడికి మందిరం కడతానంటే వద్దంటాడు చెప్పండి? కట్టేయి అన్నాడంట. పొద్దున్న లేసి ఆ రోజు రాత్రి వెళ్ళి నిద్రపోతుంటే దేవుడు వచ్చి పక్కన కూర్చొని, నేను చెప్పినాను నీకు కట్టేయి అంటున్నావు అని అన్నాడు. హల్లెలూయా. నీ ఇష్ట ప్రకారం కట్టేయి అంటున్నావు, నేను చెప్పినాను నీకు కట్టమని చెప్పి. లేనిపోని అన్ని ఎందుకు చెప్తున్నావు దావీదుకి? నువ్వు గమ్ముండు, నేను చెప్పింది మాత్రమే చెప్పు. పొద్దున్న లేసి నువ్వు వెళ్ళు, దావీదుతో మాట్లాడు. ఏం చెప్పాలో తెలుసా? దేవుడు నీ చేత మందిరం కట్టించుకోవడానికి ఇష్టపడడం లేదు. హల్లెలూయా. నువ్వు వద్దంటున్నాడు. ఆ మాట నేరుగా చెప్తే బాధేదా? అందుకని దేవుడు చాలా జాగ్రత్తగా చెప్పాడంట. ఏమన్నాడు తెలుసా? దావీదు,
నువ్వు నాకు చాలా నమ్మకమైనడివి, నా కొరకు నువ్వు చాలా అనుకూలంగా బ్రతుకుతా ఉన్నావు. నేను నీకు ఒక కొడుకును పుట్టిస్తాను, ఆ కొడుకుని నా కోసం ప్రత్యేకపరచుకుంటాను. వాడి పని ఏంటంటే దేవుని మందిరం కట్టడమే వాడి పని. హల్లెలూయా. అతని ద్వారా కట్టించుకుంటాను, నువ్వు మాత్రం మందిరం కట్టడానికి వీల్లేదు అని చాలా జాగ్రత్తగా చెప్తే దావీదు అన్నాడంట, అయ్యా నువ్వు కట్టడానికి లేదు పోరా అంటే నేనేం చేయగలను? నన్ను ఇంత రిక్వెస్ట్ చేసి నా మనసులో నేను బాధపడకూడదని ఇంత మాట్లాడాలనా? పో, నువ్వు కాదు పో అనేస్తే నేను ఏమన్నా చేయగలనా? నా మీద నీకున్నటువంటి ప్రేమ ఎంత గొప్పది, నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి, నా ఇంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడను. నీ తర్వాత నీ కుమారుడు వస్తాడు, వాడు కూడా రాజుగానే ఉంటాడు, వాడు మందిరాన్ని కడతాడు, వాడి తర్వాత వాడి కుమారుడు వాడి కుమారుడు వాడి కుమారుడు రాజులుగా ఉంటూనే ఉంటారు అని ఇన్ని మంచి విషయాలు చెప్పి కానీ మందిరం ఒక్కటి నువ్వు కట్టబాకు దావీదు అని చెప్తున్నావంటే నా మీద నీకెంత దయ్యయ్యా అన్నాడు. హల్లెలూయా. దావీదు గుడారమే వేసాడు, మందిరము కట్ల. దావీదు కుమారుడైన సొలొమోను మందిరం కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సొలొమోను మందిరం కట్టాడు, చాలా అద్భుతమైనటువంటి మందిరాన్ని కట్టాడు. నేను చెప్పాను కదా, ఎక్కడైతే మందసం లేదో అక్కడ మందిరం ఉండాల్సిన అవసరం లేదు. దావీదు కుమారుడైన సొలొమోను కుమారుడైన రెహోబోము, వాళ్ళ తర్వాత తరం వాళ్ళందరూ దాదాపు 27 మంది రాజులు పరిపాలన చేసిన తర్వాతి కాలంలో వచ్చినటువంటి దావీదు సంతానం అంతా దుర్మార్గులైపోయినటువంటి కారణం చేత నిబంధన మందసాన్ని దేవుని మందిరంలో లేకుండా తీసేసిన తర్వాత నెబుకద్నెజరు రాజు మందిరం మొత్తం పడగొట్టేశాడు. నేను చెప్పాను కదా, మందసం లేకపోతే ఏం ఉండకూడదంట, మందిరము ఉండకూడదు. హల్లెలూయా. ఇప్పుడు మందిరం లేదు. మందిరము యెరూషలేములో ఇప్పటికి కూడా మందిరము లేదు. ఎందుకంటే మందసమే లేదు. ఎందుకంట మందసమే. వాక్యం లేకుండా నువ్వేం క్రైస్తవుడివి? వాక్యం వినకుండా నువ్వేం క్రైస్తవుడివి? వాక్యాన్ని పాటించకుండా నువ్వేం క్రైస్తవుడివి? మందసం లేని చోట మందిరము ఉండకూడదు. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మీరు దేవుని మందిరమై ఉన్నారు. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం అనుకుంటాను, చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. హల్లెలూయా. ఎవరున్నారంటమ్మా మీలో? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. ఇప్పుడు ఇందాకటి దాకా దేవుని మందిరం అంటే ఏంటంట, ఇదిగో ఈ స్థలము నిశ్చయముగా దేవుడు ఉన్నాడు, ఇది భయంకరమైనటువంటి స్థలము, ఇదిగో ఇది దేవుని ఇల్లు, ఇది పరలోకపు గవిని అని చెప్పినటువంటి ఆ మందిరాన్ని గురించి భక్తుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘముతో ఉత్తరం రాస్తూ అంటున్నాడు, ఇదిగో దేవాలయం లేదు, మీరే దేవుని ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. దేవుని ఆలయం అంటే ఎవరున్నారంటే ఇప్పుడు మనలో దేవుడు నివాసం ఉంటున్నాడు, దేవుని వాక్యము నివాసం ఉంటుంది. ఆ వాక్యము ఎవరు అంటే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించినటువంటి యేసు ప్రభు వారే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ యేసు ప్రభు నీ యొక్క జీవితంలోనికి వచ్చినప్పుడు నీ జీవితం మందిరం అయిపోతుంది. ఆ యేసు ప్రభు నీ హృదయంలో నిలబడినప్పుడు నీ దేహము దేవుని ఆలయం అయిపోతుంది. ఆ యేసు ప్రభు నీ కుటుంబంలోనికి వచ్చినప్పుడు నీ కుటుంబము దేవుని ఆలయం అయిపోతుంది. ఆ యేసు ప్రభు కొరకు కూడుకుంటున్నటువంటి ప్రజల సమూహంలోనికి దేవుడు వచ్చినప్పుడు ఆ సంఘము దేవుని యొక్క ఆలయం అయిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు మనమంట ఏమై ఉన్నామంట? దేవుని ఆలయంలో ఏముండాలి? మందసం ఉండాలి. ఏముండాలి? మందసం అంటే ఏంటో తెలుసా? ఇందాక మనం చెప్పుకున్నాం, ఇది ఉండాలి. హల్లెలూయా. ఒకసారి ఇటు చేయబెట్టుకోండి. చేయబెట్టుకున్నారా? ఇక్కడ ఎవరున్నారు? ఇదేమని చెప్తున్నావు?
మన పాటలు భలే పాడతాం. మీ వాళ్ళందరూ పొద్దుటి నుంచి పాడుతూనే ఉండరు. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం కదా, పాటలు బాగా పాడతాం. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉండాలా? మన శరీరంలో ఉండడా? రెండోది ఏముండాలా? ఉందా? అందుకే 10 ఆజ్ఞలు అడిగితే చెప్పలేకపోయినారు మీరు. ఎందుకంటే వాక్యం లేదు. వాక్యం ఉంటే అలా ఉంటుంది. హల్లెలూయా. నీ హృదయంలో వాక్యం ఉంటే నువ్వు దీవించబడుతూనే ఉంటావు. ఎందుకంటే మందసం ఉంది నీ జీవితంలో. మందసం ఎక్కడుందో అక్కడ దీవెన ఉంటుంది. మందసం ఎక్కడుందో అక్కడ దీవెన. కొంతమందికి ఈ ఆదివారం తీసిన పుస్తకం వచ్చే ఆదివారం దాకా ఏడుందో కూడా కనబడదు. ఆదివారం చర్చికి పోయేటప్పుడు గబగబ నా చర్చ నా బైబిల్ ఆడబెట్టావా అని అరుస్తుంటారు ఇంట్లో ఉండే పిల్లకాయలు. అప్పుడు దాకా మిగతా రోజులన్నింటిలో ఇది ఆడుందో కూడా మనకు, ఇది చేతిలోనో షెల్ఫ్లోనో బ్యాగ్లోనో కాదు ఉండాల్సింది. ఎక్కడ ఉండాలంట? హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఉండాల్సినటువంటి మందసం ఇది. నీ జీవితంలో ఉండాల్సిన మందసం, నీ కుటుంబంలో ఉండాల్సిన మందసం, సంఘంలో ఉండాల్సినటువంటి మందసం. ఆయన అంటున్నాడు, నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని నీవు ఎరుగవా? ఇదిగో ఈ దేహము దేవుని ఆలయం అయితే ఆ దేవుని ఆలయములో దేవుని వాక్యం ఉండాలి, దేవుడు ఉండాలి, ఆయన కుమారుడైనటువంటి యేసు ప్రభు ఉండాలి, దేవుని యొక్క ఆత్మ నీలో ఉండాలి. అలా దైవాత్మతో నిండినటువంటి వాడు అయినటువంటి నీ జీవితంలో దేవుని యొక్క దీవెన తప్పకుండా ఉంటుంది. హల్లెలూయా. కానీ దేవుని ఆలయాన్ని హోప్ని ఫినెహోసులు ఎలా పాడు చేశారో అలా మనమందరము పాడు చేస్తున్నటువంటి కారణం చేత దేవుని మందసం మన జీవితాల్లో ఉండడం లేదు. మన జీవితాల్లో ఉండడం లేదు. మనం ఏం చేస్తున్నామంట? హోప్ని ఫినెహోసులాగా దేవుని మందిరాన్ని పాడు చేస్తున్నాం. దావీదు యొక్క ముని మనమలలాగా దేవుని మందిరాన్ని పాడు చేస్తూ ఉన్నాం. దేవునికి నమ్మకంగా బ్రతకాల్సిన నువ్వు, యథార్థముగా బ్రతకాల్సిన నువ్వు, వాక్యానుసారముగా బ్రతకాల్సిన నువ్వు, వాక్యం కొరకు బ్రతకాల్సిన నువ్వు, దేవునికి సాక్షిగా బ్రతకాల్సిన నువ్వు సాక్ష్యాన్ని వదిలిపెట్టేశావు, వాక్యాన్ని వదిలిపెట్టేశావు, దేవుని సన్నిధిని వదిలిపెట్టేశావు. ఇదిగో నీ దేహమును వెచ్చలు విడిగా వదిలేశావు. వెచ్చలు విడిగా వదిలేసినటువంటి నీ దేహంలో దేవుడు ఉండడం లేదు. దేవుడు ఉండడం లేదు. దేవుని మందసం ఉండడం లేదు. మందసం లేకపోతే మందిరం పాడు చేయబడుతుంది. మందసం లేకపోతే మందిరం పాడు చేయబడుతుంది. ఇప్పుడు మందిరం ఎవరో చెప్పండి? అప్పుడు మందిరం లోపల ఏముండాలా? మందసం, దేవుడు, వాక్యం. దేవుడు లేకపోతే ఈ మందిరం ఏమైపోద్దంట? పాడు చేసుకుంటావా, అభివృద్ధి చేసుకుంటావా? నీ చేతుల్లోనే ఉంది. హల్లెలూయా. పాడు చేసుకుంటావా, నిలబెట్టుకుంటావో నీ చేతుల్లోనే ఉంది. దేవుడు నిన్ను ఎలా మార్చాడంట? ఆయన ఆలయముగా మార్చాడు. హల్లెలూయా. పాపముతోనూ అపరాధములతోనూ నిండి ఉన్నటువంటి మనల్ని ఆయన పరిశుద్ధ రక్తము చేత కడిగి శుద్ధులుగా చేసి దేవుని మందిరముగా మార్చాడు మనల్ని అందరినీ. ఒకప్పుడు భయంకరముగా కనబడినటువంటి ఆ మందిరము పచ్చిక బయలుగా మార్చాడు. ఒకప్పుడు భయపడాల్సినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ మందిరములో నువ్వు నేను పండుకునేటట్టు చేశాడు. ఇదిగో నువ్వు నేను భయంకరముగా కనబడినటువంటి ఆ మందిరములో నివాసం ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావు. అట్లాంటి దేవుని యొక్క మందిరమును, నీకు పచ్చిక బయలుగా మారినటువంటి దేవుని మందిరమును మరలా భయంకరముగా మార్చుకోవద్దు. మరలా భయంకరముగా మార్చుకోవద్దు. దీన్ని మన హృదయంలో ఉంచుదాం, మన జీవితంలో ఉంచుదాం, మన కుటుంబంలో ఉంచుదాం. అట్టని రేపు పొద్దున పోయి ఏబిఎం కాంపౌండ్లోకి పోయి బైబిల్ అన్నీ కొని ఇల్లంతా పెట్టేయమని కాదు. జీవితంలో బైబిల్ ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ ఉండాలంట? నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు వేసేటువంటి ప్రతి అడుగు, తీసుకునే ప్రతి నిర్ణయం వాక్యానుసారమైనదై ఉండాలి. హల్లెలూయా.
నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం వాక్యానుసారమే, నువ్వు మాట్లాడే ప్రతి మాట వాక్యానుసారమే, నువ్వు వేసే ప్రతి అడుగు వాక్యానుసారమే. నీ స్నేహితులతో వాక్యానుసారంగా ఉంటావు, బంధువులతో వాక్యానుసారంగా ఉంటావు, దేవునితో వాక్యానుసారంగా ఉంటావు, దైవజనుడితో వాక్యానుసారంగా ఉంటావు, సంఘముతో వాక్యానుసారంగా ఉంటావు. అలా నువ్వు వాక్యానుసారంగా బ్రతికిన రోజున నీ జీవితము, నీ యొక్క దేహము, నీ కుటుంబము దేవుని ఆలయం అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఆదివారం మందిరానికి వస్తే నీ వల్ల మందిరానికి దీవెన. హల్లెలూయా. ఇప్పటిదాకా నువ్వు దీవించబడ్డావు, ఇప్పుడు నువ్వు మందిరానికి వస్తే నీ వల్ల మందిరానికి దీవెన. హల్లెలూయా. ఎప్పుడన్నా దీవించబడ్డావా? ఎప్పుడన్నా దీవించావా మందిరాన్ని? లేకపోతే ఒకసారి ఆలోచన, ఎలాంటి క్రైస్తవునిగా నేను బతుకుతున్నాను? ఇది నా జీవితంలో ఉందా? ఎందుకు నేను దీన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నాను? ఎందుకు నా ఇంట్లో ఇన్ని బైబిళ్ళు ఉన్నాయి? దీనివలన నా జీవితానికి ఏమన్నా మేలు కలిగిందా? ఇది లేనప్పుడు మందిరం ఉండదని వాక్యంలో మనం చూసాం కదా. మనం లేకుండా ఎందుకు పోవాలి? దీన్ని ఉంచుకొని మనం నిలబడదాం అనే తీర్మానంలోనికి మనం వద్దాం ప్రియులారా. దైవజనులకు సమయాన్ని ఇస్తున్నాం. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, మరి దేవుని యొక్క మందిరాన్ని గురించి చక్కగా మరి ఎన్నా మనము ఆది కాండములో మరి ప్రకటించబడిన మందిరము మనం కొరింథీ పత్రికలో